ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు గవర్నమెంట్ నడిపించినప్పుడు మరి ఒకటే రోజు సమగ్ర సర్వే అని చెప్పి చేసిండు. అది నిజమైన తప్పుల తడక సర్వే అంటే అది. ఇది 2 నెలలు టైం ఇచ్చి సమగ్రమైన సర్వే చేసిండ్రు. ఏదైనా ఒక కాడ ఎక్కడన్నా వాళ్ళు కావాలని సర్వేకు అటెండ్ కాకపోతే ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని కూడా మళ్ళీ సవరిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మళ్ళీ చేపిస్తున్నారు. దాంట్లో ఇంకేముంటుంది? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ కంటే చాలా ఉన్నతంగా పనిచేస్తుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు ఆయన రేషన్ కార్డులు ఇవ్వలే, ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. అంతకంటే ముఖ్యమైన ఉదాహరణ ఏముంటుంది? మా శ్రీధర్ బాబు గారు మా మంత్రికి అయితే సంతోషంగా అన్ని రకాల ఫండ్స్ తీసుకొస్తున్నారు, అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నాయి. చేస్తున్నా పసలు మీ నియోజకవర్గానికి అన్ని చేస్తున్నారు. ప్రతిదీ మాకు అమలు అవుతున్నది. చేస్తుండ్రు మరి రుణమాఫీ అంటే రుణమాఫీ ఇప్పుడు సర్కారు సదకపేటలో శాసకాలం లేదా అని నిలబడిన ఏదో బీర్ సీసాలకు ధర పెంచారు అనేది గుసగుస ఇరపడుతుంది. మరి ఈయన మీ మంత్రి మీకు పసలు ఆడంగా చేస్తుండు పిల్లగా. బీరు సీసాలకు ధర పెంచడం అనేది వీళ్ళకు సొంత జేబులకు వేసుకోవడానికో లేకపోతే ఆ ఉద్దేశం కాదు. అదొక గవర్నమెంట్లో అదొక ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేస్తారు. ఆ కంపెనీలకు గవర్నమెంట్కు మధ్యలో జరిగిన చర్చల ఫలితం ఉంటుంది అది. అంతేగాని సొంత జేబులో వేసుకోవడానికి ఏం పెంచట్లేదు. అంతకుముందు ఆయన కూడా బోర్లని పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు, కరెంట్ ఛార్జీలు పెంచిండు. మరి ఆయన కనీసం సచివాలయం లోపలికి అడుగు పెట్టని సామాన్యుని మరి అదే అప్డేట్ వేయండు. మరి ఆయన ఫామ్ హౌస్ నుండి పాలన